గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈరోజు గాయత్రి వంటింట్లో చెన్నా పొడోపీట తయారు చేయటం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: నీళ్లు తీసిన పాల విరుగుడు 500 గ్రాములు, చిక్కటి మీగడ 50 గ్రాములు, బొంబాయి రవ్వ 25 గ్రాములు, పంచదార 150 గ్రాములు, ఏలక్కాయలు 7, బేకింగ్ పౌడర్ 3/4 టీ స్పూను. ముందుగా ప్రిపరేషన్స్ని చూద్దాం. పాల విరుగుడులో నుంచి నీళ్ళని తీసేయాలి. ఒక బౌల్లో జల్లెడ పెట్టుకుని దాంట్లో పల్చటి గుడ్డని వేసి పరవండి. ఇప్పుడు ఈ గుడ్డలోకి పాల విరుగుడిని నీళ్లతో సహా వెయ్యండి. ఈ గుడ్డ అంచుల్ని దగ్గరికి లాగి మూటల్లే పట్టుకోండి. ఇప్పుడు ఈ మూటని పిండారంటే ఆ పాల విరుగుడులో నుంచి నీళ్లన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా నీళ్లన్నీ తీసేయాలి. అలాగని నీళ్లన్నీను పోయేటట్టుగా బాగా పిండకండి. వేళ్ల మధ్య పట్టుకుని చూస్తే తడి కాస్త తగలాలి. ఈ రకంగా పాల విరుగుడులో నుంచి నీళ్లని తీసి ఒక బౌల్లోకి 500 గ్రాములు వచ్చేటట్టుగా చూసుకుని పక్కన పెట్టుకోండి. ఈ చెన్నా పొడోపీట తయారు చేయడానికి ఇక్కడ నేను రౌండ్ కేక్ టిన్ని వాడుతున్నాను. వీలుగా ఉంటుందని లూజ్ బాటమ్డ్ కేక్ టిన్ని తీసుకున్నాను. ఈ కేక్ టిన్కి సరిపడినంత పార్చ్మెంట్ పేపర్ని తీసుకుని మధ్యకి 2 సార్లు మడవండి. ఆ పైన మళ్ళీ మధ్యకి మడిచారంటే ట్రయాంగిల్ షేప్ వస్తుంది. మళ్ళీ మరొక్క మారు మధ్యకి మడిచారంటే నారో ట్రయాంగులర్ షేప్ వస్తుంది. లూజ్ బాటమ్డ్ కేక్ టిన్ తీసుకున్నాం కదా, ఆ కేక్ టిన్ ప్లేట్ని తీసుకుని దాని సెంటర్ పాయింట్ నుంచి మడిచిన పార్చ్మెంట్ పేపర్ యొక్క నారో టిప్ వచ్చేటట్టుగా పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు, ఈ రకంగా పెట్టుకుని ప్లేట్ బయటికి వచ్చిన పార్చ్మెంట్ పేపర్ని కత్తెరతో కట్ చేసేయండి. ఇప్పుడు ఈ ప్లేట్ని కేక్ టిన్లో పెట్టుకుని దాంట్లోకి ఈ మడిచిన పేపర్ని విప్పదీసి ఆ కేక్ టిన్లో పరవండి. గమనించండి, ఈ ప్లేట్ సైజుకి ఆ పార్చ్మెంట్ పేపర్ సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ టిన్ని బేకింగ్ ట్రేలో పెట్టుకోండి. ఈ కేక్ టిన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని అడుగు భాగాన అంచులకి అంటేటట్టుగా రాయండి. ఈ రకంగా రాసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసుకున్న పార్చ్మెంట్ పేపర్ని పెట్టుకుని పైన కొద్దిగా నెయ్యి వేసి నెయ్యంతా ఆ పార్చ్మెంట్ పేపర్కి అంటేటట్టుగా రాయండి. ఈ రకంగా కేక్ టిన్ని తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఏలక్కాయల్ని పొడి కొట్టుకోవాలి. రోలు తీసుకుని దాంట్లో ఈ ఏలక్కాయల్ని వేసుకుని ఒకసారి దంచి వాటి తొక్కలు గింజలు వేరు చెయ్యండి. ఇప్పుడు ఈ ఏలక్కాయల గింజల్ని మెత్తగా పొడి చేసుకోండి. ఈ రకంగా తయారు చేసుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని దానిపైన మూత పెట్టుకున్నారంటే ఉపయోగించేంత వరకు వాసన పోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చెన్నా పొడోపీట తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఈ చెన్నా పొడోపీటని తయారు చేయడానికి ఇక్కడ నేను ఓటీజీని వాడుతున్నాను. ఈ ఓటీజీని 200 డిగ్రీల సెంటీగ్రేడ్లో టాప్ బాటమ్ ఫ్యాన్ మోడ్లో ప్రీ హీట్కి పెట్టుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి నీళ్లు తీసిన పాల విరుగుడుని వేసుకోండి. ఇప్పుడు వేళ్లతో ఈ చెన్నాని బాగా పిసకండి. చెన్న ఉండలు అవి లేకుండా సాఫ్ట్ గా తయారవ్వాలి. ఆ రకంగా వచ్చేదాకా బాగా పిసకండి. వేళ్ల మధ్య పట్టుకుని చూస్తే మెత్తగా తగలాలి. చెన్నాని ఈ రకంగా తయారు చేసుకున్న తర్వాత ఇందులో మీగడ వేసుకోండి. ఫుల్ క్రీమ్ పాలు ఉపయోగించి చెన్నాని తయారు చేసుకుంటే మీగడ వేయవలసిన అవసరం లేదు. అలాగే మీగడ అందుబాటులో లేకపోతే రూమ్ టెంపరేచర్లో ఉంచబడిన వెన్న 25 గ్రాములు వేసుకోండి. ఆ పైన బొంబాయి రవ్వ కూడా వేసుకుని ఈ రెండూను ఆ పాల విరుగుడుతో కలిసేటట్టుగా కలుపుకోండి. రవ్వ అంతాను ఈ మిశ్రమంలో పూర్తిగా కలవాలి. ఈ రకంగా కలుపుకున్నాక అందులో పంచదార వేసుకుని బాగా కలపండి. ఈ మిశ్రమంలో పంచదార పూర్తిగా కరగాలి. అలా కరిగేదాకా కలుపుకోండి. ఈ పొడోపీటాకి మిశ్రమం ఏ రకమైన పాళంలో ఉండాలి అంటే ఇదే లెక్క. పంచదార పూర్తిగా కరిగేదాకా కలుపుకుంటే కావలసిన టెక్స్చర్ వస్తుంది. తేలిగ్గా అయిపోతుంది కదా అని పొడి చేసిన పంచదార వేసేరు. అలా చెయ్యకూడదు.
మామూలు పంచదార వేసి అది కరిగేదాకా పిసికారంటే మిశ్రమం సరైన పాళానికి వస్తుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో ఏలక్కాయల పొడి వేసుకుని బాగా కలపండి. చివరిగా ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకుని మళ్ళీ కలపండి. గుర్తుంచుకోండి, బేక్ చేయబోయే ముందర మాత్రమే ఈ బేకింగ్ పౌడర్ ని వేసుకోవాలి. ఈ పొడపీఠా మిశ్రమం తయారయ్యింది. తయారు చేసుకున్న కేక్ టిన్ లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోండి. వేళ్లతో పైన చదునుగా చేసుకోండి. ఇప్పుడు ఈ చెన్నా పొడపీఠాని బేక్ చేసుకుందాం. జాగ్రత్తగా ఈ ట్రేని తీసుకువెళ్లి ప్రీ హీటెడ్ ఓవెన్ లో పెట్టుకుని 200 డిగ్రీల సెంటీగ్రేడ్ లో బేక్ చేసుకోండి. ఈ మిశ్రమం పైకి పొంగాలి, అప్పటిదాకా బేక్ చేయండి. గుర్తుంచుకోండి, టాప్ బాటమ్ ఫ్యాన్ మోడ్ లో బేక్ చేసుకుంటే ఈవెన్ గా బేక్ అవుతుంది. ఈ లోపల ఈ కేక్ టిన్ కి సరిపడినంత ప్లేట్ ని తీసుకోండి. ఆ ప్లేట్ మీద కొద్దిగా నెయ్యి వేసుకుని వేళ్లతో ఆ నెయ్యంతాను ఆ ప్లేట్ మొత్తానికి అంటేటట్టుగా రాసుకోండి. ఈ రకంగా ప్లేట్ ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు, 30 నిమిషాలు అయ్యేసరికి మిశ్రమం పొంగుతోంది. బేకింగ్ పౌడర్ వేసాము కదా, కాబట్టి మిశ్రమం పొంగుతుంది. 45 నిమిషాలు 200 డిగ్రీల సెంటీగ్రేడ్ లో బేక్ చేసేసరికి మిశ్రమం పైదాకా పొంగింది. ఇప్పుడు నెయ్యి రాసిన పళ్ళాన్ని ఈ కేక్ టిన్ మీద బోర్లించి పెట్టండి. పై వరసన ఎండిపోకుండా ఉండటానికి ఈ రకంగా పెట్టుకోవాలి. 200 డిగ్రీల సెంటీగ్రేడ్ లోనే టాప్ బాటమ్ ఫ్యాన్ మోడ్ లో బేక్ చేయండి. కానీ ప్రతి అరగంటకి చూసుకుంటూ ఉండండి. ఇలా గంటన్నర పాటు బేక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూడండి. ఈ రకంగా బేక్ అయ్యింది. అన్ని వైపుల నుంచి ఈవెన్ బ్రౌనింగ్ వచ్చింది. కానీ మిశ్రమం కాస్త లూజ్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఓవెన్ స్విచ్ ని బాటమ్ మోడ్కి పెట్టుకుని 200 డిగ్రీల సెంటీగ్రేడ్ లోనే మరొక 30 నిమిషాల పాటు బేక్ చేయండి. ఈ రకంగా బేక్ చేసుకున్న తర్వాత మిటన్స్ వేసుకుని జాగ్రత్తగా ఈ ట్రేని బయటికి తీయండి. మొత్తం మీద 2 గంటల పాటు 200 డిగ్రీల సెంటీగ్రేడ్ లో బేక్ చేశాము. ఇప్పుడు జాగ్రత్తగా ఈ మూతని తీయండి. పొడపీఠ తయారయ్యింది. ఇది తయారయ్యింది లేనిది తెలియాలంటే టూత్ పిక్ తీసుకుని దీని మధ్యలో గుచ్చి తీయండి. టూత్ పిక్ క్లీన్ గా వస్తే పొడపీఠ తయారైనట్టు లెక్క. అదే టూత్ పిక్ కి చెన్నా మిశ్రమం అంటుకుని వస్తే మరి కాసేపు బేక్ చేయండి. ఇక్కడ టూత్ పిక్ క్లీన్ గా ఉంది కాబట్టి పొడపీఠ తయారయ్యింది. దీన్ని అదే పళాన కేక్ టిన్ లోనే ఉంచి కాసేపు చల్లారనివ్వండి. కాస్త చల్లారిన తర్వాత జాగ్రత్తగా అడుగు భాగాన్ని పైకెత్తితే కేక్ టిన్ లో నుంచి ఈ రకంగా వస్తుంది. దీన్ని వైర్ ర్యాక్ మీద పెట్టుకోండి. ఇప్పుడు మరి కాసేపు చల్లారనివ్వండి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఇక్కడ చూపించినట్టు పైన బోర్లించి తిప్పండి. జాగ్రత్తగా ఈ కేక్ టిన్ ప్లేట్ ని తీయండి. అలాగే పార్చ్మెంట్ పేపర్ ని కూడా జాగ్రత్తగా తీయండి. చూస్తున్నారు, పొడపీఠ చూడటానికే ఎంతో జ్యూసీగాను టేస్టీగాను కనిపిస్తోంది కదూ. ఈ పొడపీఠాన్ని పూర్తిగా చల్లారనివ్వండి, లేకపోతే ముక్కలుగా చేయటానికి రాదు. చల్లారిన తర్వాత ఈ పొడపీఠాన్ని చాకు తీసుకుని సెక్టర్ షేప్ లో కట్ చేసుకోండి. కట్ చేసిన పీస్ ని జాగ్రత్తగా తీసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి. చూస్తూ ఉంటే నోరూరుతోంది కదూ. ఈ చెన్నా పొడపీఠ ఎంత టేస్టీగా ఉంటుందంటే 2 గంటలు సమయం పట్టినా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపిస్తుంది. ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఈ చెన్నా పొడపీఠ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక్కడ తక్కువ పాళాలతోనే చెప్పుకున్నాం కాబట్టి ఈ మాత్రంగా వచ్చే ఈ చెన్నా పొడపీఠాని ఒక రోజులో తినేయవచ్చు. సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్ లో పెట్టాలని చూడకండి. తప్పనిసరి ఫ్రిడ్జ్ లో పెట్టవలసి వస్తే తినబోయే ముందర కొన్ని సెకండ్ల పాటు మైక్రోవేవ్ ఓవెన్ లో వెచ్చబెట్టుకుని తినండి, లేకపోతే రుచిగా ఉండదు. ఈ చెన్నా పొడపీఠ ఒరియా వాళ్ళ స్వీట్ డిష్. ఒరియాలో పొడో అంటే మాడిన అని అర్థం. అలాగని బాగా మాడిస్తే రుచిగా ఉండదు. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు, ఈ రకమైన బ్రౌనింగ్ వస్తే సరిపోతుంది. పంచదార మరి కాస్త వేస్తే పంచదార క్యారమలైజ్ అయ్యి చుట్టూతా బ్రౌనింగ్ కూడా ఆ రకంగా ఎక్కువగా ఉంటుంది. నోరూరించే ఈ తీపి వంటకాన్ని ఈ మూవీ ద్వారా చూసి మీ ఇంట్లోనూ మీరు తయారు చేసుకుంటారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్
gayatrivantillu.com లో చూడగలరు.